లోకంలో మనం ఏం సంపాదించుకున్నా, ఎంత కూడబెట్టుకున్నా అవన్నీ మనం మరణించిన తర్వాత ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతామండి. ఏది మనతో కూడా తీసుకెళ్ళం. మీ యొక్క లోక బంగారాన్ని బట్టి, ధనమును బట్టి, ఆస్తులు ఐశ్వర్యాలను బట్టి అతిశయిస్తున్నారేమో, వాటిని ఈ దినమే విడిచిపెట్టండి. ఎందుకంటే వాటి మీద మమకారం పెంచుకున్నా అవి ఇక్కడే మనం వదిలి వెళ్ళిపోతాం. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించద్దు, ఏ విషయంలోనూ అతిశయపడద్దు. మన దేవుడైన యెహోవా నామమును బట్టి మాత్రమే అతిశయపడాలి. ఎందుకంటే ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు మనకు దొరికాడు. ఆయన మనతో ఉండడం కన్నా గొప్ప ఆధిక్యత ఏముందండి? దేవుడు మనతో ఉంటే సమస్తము మనతో ఉన్నట్లే. ఒక నిత్య రాజ్యములో చేర్చబడుతున్నాం గనుక, నిత్య జీవమునకు వారసత్వం సంపాదించుకున్నాం గనుక, నిత్యుడైన దేవునితో మన యుగయుగాలు ఉంటాం గనుక ఒకవేళ అతిశయించాలి. ఎందుకంటే రాజులకు రాజు, విశ్వ చక్రవర్తి అయిన ప్రభువులకు ప్రభువు మనతో ఉన్నాడు గనుక మనం దేవుని యందు మాత్రమే అతిశయము కలిగి ఉందాము. ఈ లోకంలో వేటి యందు కూడా అతిశయం కలిగి ఉండొద్దని ఈరోజు మీకు లేఖనం ద్వారా విన్నవించుకుంటూ ఉన్నాను.